అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఎన్నో బాధ్యతలతో, ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధలు అనుభవించి ఇంకా ఏ దారి లేదు, ఇలా గల్ఫ్ కంట్రీకి వెళ్ళి మన కుటుంబాన్ని పోషించుకోవాలి, మనకంటూ ఏమైనా వెనకేసుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం అంటూ ఎలాగో బాధలు పడుతున్నాం, మన పిల్లలు కూడా మనకులాగే బాధపడకూడదు అని చెప్పి చాలామంది కాదు అందరూ కూడా అలాగే వస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఈ కోవిడ్ వాళ్ళ చేతుల్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే ఈ కాలాలకే భయపడాలా, కోవిడ్ వాళ్ళకే భయపడాలా, దేనికి భయపడాలి, ఎలాగా మృత్యువు ఎలా వస్తుందో, ఎలా చనిపోతారో, ఏ టైంకి ఏమవుతుందో ఎవరికి తెలియట్లేదు. ఒకసారి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి చేరే వరకు కూడా మన ప్రాణాలు మన గుప్పట్లో అయితే ఉండట్లేదు. ఎన్నో చావులు, ఎంతోమంది ఏ విధంగానైనా ఏదో రకంగా అయితే చనిపోతున్నారు. ఎండాకాలం వస్తే ఎండలకి భయపడి వడదెబ్బకి, లేదంటే గ్యాసులు లీక్ అయిపోయి ఫ్లాట్లు కాలిపోయి, లేదంటే ఏసీలు కాలిపోయి రూమ్ అంతా కాలిపోయి అలా చనిపోయిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు చలికాలం వస్తే చలికి ఏంటి చాలామంది అనుకుంటారు, ఎండాకాలం వస్తే ఎండలు ఎప్పుడు తగ్గిపోతాయి, ఆ చలి ఇప్పుడు వస్తుందా అనుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఈ చలికాలం వస్తే ఏ విధంగా చావు వస్తుందంటే హీటర్ ద్వారా అయితే ఈరోజు మన ఇండియా వాళ్ళు ఇద్దరు అయితే ఈరోజు డ్రైవర్లు ఇద్దరు చనిపోయారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా హీటర్ గురించి ఒక వీడియో కూడా పెట్టాను, ఒక షార్ట్. హీటర్ వేసుకోవడం మంచిది కాదు, దానివల్ల చాలా డేంజర్ అని చెప్పి అది కూడా ఒక రూమ్లో వేసుకొని, అది కూడా ఒక రూమ్లో కిటికీలన్నీ తెరిచి మనం హీటర్ వేసుకున్న బయటగా లోనకి వస్తుంది, లోన వేడి కూడా బయటకు వెళ్తుంది. కాబట్టి దానివల్ల అంత ఎఫెక్ట్ అయితే జరగదు. కానీ ఈ డ్రైవర్లు ఇద్దరు ఏం చేశారంటే శుక్రవారం నైటు వీళ్ళు డ్యూటీలు అయిపోయిన తర్వాత ఆ హీటర్ అనేది వేసేసి అలా వదిలేసి అయితే పడుకున్నారు. ఆ హీటర్ వేసుకున్నామా కొద్దిసేపు కట్టేసామా అన్నట్టు ఉండాలి, కానీ అలా వేసేసుకొని పడుకోవడం వల్ల వాళ్ళు పొద్దున్న కూడా లెగలేదు. లేకపోతే ఏంటి అలా కోవిడ్ వాళ్ళు ఇంత తెల్లవారిపోయింది ఇంకా లెగట్లేదని చెప్పి కోవిడ్ వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా రాలేదేంటని డ్యూటీకి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెళ్ళి తలుపులు కొట్టారంటండి. తలుపులో కూడా తీయలేదు. తీరా దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అప్పటికి కోవిడ్ వాళ్ళు అయితే చనిపోయారని అయితే నిర్ధారించలేదు. ఇంకా మెలకుగానే ఉన్నారేమో అని చెప్పి వాళ్ళు లేపడానికి చాలా అంటే చాలా ట్రై చేశారు కోవిడ్ వాళ్ళు. అయినా సరే వాళ్ళు స్పృహలో లేకపోవడంతో హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పటికీ అప్పటికే చనిపోయారు. దేనివల్ల చనిపోయారంటే ఈ హీటరు వేసుకోవడం వల్ల మొత్తం రూమ్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఆ హీటర్లో అది వాసన తెలియదు, గాలి తెలియదు, అది వేడి తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. అది కార్బన్ ఏదో వస్తుందంటండి. దానివల్ల అయితే చనిపోవడం జరిగింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చాలా 2-3 వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఆ హీటర్ అనేది తీసుకోవడం చాలా అంటే చాలా డేంజరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకటే చెప్తున్నాను, ఎంత జాగ్రత్తగా ఉంటామో. ఇక్కడ చలి ఎంత దారుణం ఉందంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిందంటే చలి, మళ్ళీ ఇప్పుడు అంత దారుణంగా అయితే ఇప్పుడు వచ్చింది చలి. అంత దారుణంగా ఉంది, ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అంటే హీటర్ లేకుండా పడుకోలేము అన్న ఇదిగా ఉంది. కాకపోతే ఎలాగో కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకొని మనం ఉంటే కనుక మనం మళ్ళీ ఎండలు అయితే మళ్ళీ మొదలైతే ఎండాకాలం వస్తే ఎండాకాలం అంటాం, కానీ ఎండాకాలం ఎలాగోలాగా కొద్దిసేపు ఎండలకి వెళ్ళినా కొద్దిసేపు ఏసీలు ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు. చలికాలం అసలు ఉండలేము. ఈ చలి అంత దారుణంగా ఉంది, చాలా అంటే చాలా దారుణంగా ఉంది చలి. దానికి భయపడి హీటర్లు పెట్టుకొని పడుకోవడం వల్ల అయితే మొత్తానికి ప్రాణాలకి ఇలా నష్టం జరుగుతుంది. చాలామంది ఇలాగే రూముల్లో కోవిడ్ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు, బయట రూములు తీసుకొని ఉన్న ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఈ చలికి భయపడైతే హీటర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. దాని గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి మన జాగ్రత్తల్లో మనం కప్పుకునే బట్టలతోనో కప్పుకునే వాటితోనో మనం సరిపెట్టుకొని మనం ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటే కొన్ని రోజులు
మనం అయితే మనం అనుకున్నది సాధించగలం. అంతేగాని ఇలా మధ్యలోనే ఇలాగా అనుకోని రీతిలో ఇలా అయిపోతుంటే ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. దాన్ని బట్టి కువైట్లో ఉన్న మన వాళ్ళు, ఇండియా వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి ఎన్నో ఆశలతో వస్తున్నాము. ఆ ఆశలన్నీ కూడా మనం నెరవేరాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఈ కోవిడ్ వరకు ఉంటామో అంత జాగ్రత్తగానే మన మన ప్రాణాలు కూడా కాపాడుకోవాలి. పొద్దునుంచి వీడియో చేద్దామంటే ఈ పిల్లతో అసలు అవ్వట్లేదు. రోజులు అయింది లాంగ్ వీడియో పెట్టి పెడదామంటే ఇగో ఇలాగే ఈ పిల్లలతోని అసలు స్కూల్లో సెలవులు ఇచ్చారు. పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు. గోల కింద ఉంటుంది. అసలు వీడియో మాట్లాడే దానికి కూడా అసలు డిస్టర్బెన్స్గా ఉంటుంది. మళ్ళీ పక్కన గోలగా ఉంటుంది. మళ్ళీ నేనైతే పెట్టట్లేదండి. ఇవాళ ఎలాగైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని చెప్పి ఇవాళ ఎలాగైనా వీడియో తీస్తున్నాను. మరి దీనికి పక్కన కూడా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. పక్కన పిల్లడు ఉన్నాడు, ఈ పక్కన పిల్ల ఉంది. మరి ఈ వీడియో మీకు అర్థమైతే కనుక ఈ వీడియో ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు, ఇండియాలో ఉన్నవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ కువైట్లో కానీ గల్ఫ్ కంట్రీలో కానీ ఉంటే ఈ హీటర్ గురించి చెప్పండి. హీటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పండి. ఈ హీటర్ అసలు వాడకపోవడం మంచిది. వాడిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వేసుకొని మళ్ళీ కట్టేసుకొని పడుకునేలా ఉండాలి. కానీ దానికి అలవాటు పడిపోయామంటే ఇంకా అది లేనిదే పడుకోలేము. దానివల్ల చాలా చూశారు కదా, వాళ్ళు ప్రాణాలే పోయినాయి. దాని గురించి ఎంత మీ వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కనుక ఈ ఎడారి అనే ప్రాంతంలో ఇంకా ఇక్కడ కొంచెం పర్లేదండి. ఈ ఎడారిలో అయితే ఎంత చలిగా ఉంటుందంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నట్టే ఉంటుంది. అయినా సరే అక్కడ ఎలా ఉంటున్నారో అయితే అర్థమవుతలేదు నాకు. చాలా అంటే చాలా దారుణంగా అక్కడ ఉన్న వాళ్ళకి అయితే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ నీళ్లు పట్టి మేకలకి పెట్టడానికి నీళ్లు పడితే పొద్దునకి గడ్డ అయిపోతున్నాయంట నీళ్ళు. అంత చలిగా ఉందంటే అండి అక్కడ. దాన్ని బట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం పర్లేదు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు ఈ చలికాలం వెళ్ళిపోతుందా అని అయితే ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నేను ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫొటోస్ కూడా నేను డిస్ప్లే మీద ఇస్తాను, చూడండి. ఇలాగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. హెడ్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండమని. ఈ టైంకి మన ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయో, ఏ విధంగా అవుతున్నాయో ఎవరికి తెలియట్లేదు. కానీ కువైట్ వచ్చే వాళ్ళు చూసుకొని అన్నీ మంచిగా ఆలోచించుకొని అయితే రండి. రాకపోవడమే మంచిది. ఏదైనా సరే ఎక్కువ అప్పులుండి ఎక్కువ భారం తల మీద ఉందంటేనే రండి. అంతేగాని ఏదో మనకి ఇంటికాడ వచ్చినవి సరిపోతాయి, ఇంకా మనం పోగేయాలి అన్నదానికి అయితే రావద్దు. ఇంటికాడ ఉన్నాయి సరిపోతాయి అంటే కనుక ఇంకక్కడే ఉండి మన పని ఏదైనా చేసుకొని తిన్నామా, మనకంటూ ఏ బట్టలకి తినడానికి గుట్టకి లోటు లేకుండా ఉంటే ఇంటికాడ ఉన్న బెటరే. ఇక్కడికి వచ్చి బాధలు పడి మనం దేనికోసమైతే వస్తున్నామో అదే లేకుండా మన కుటుంబానికి మనమే లేకుండా పోతాం. దాన్ని బట్టి వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది. ఓకే అండి, ఉంటాను మరి. జై హింద్.